జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్రంలో అనేకమైనటువంటి రాజకీయ అంశాల పట్ల చర్చ ఉన్నప్పటికీ ప్రధానంగా తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించిన ఇష్యూస్ మీద కంటిన్యూస్గా మేము పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా మరి 42% రిజర్వేషన్ రావాలని చెప్పి అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ అయ్యేటప్పుడు కూడా మా వంతు పాత్ర మేము పోషించడం జరిగింది. అట్లానే కేవలం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి మాత్రమే అసెంబ్లీలో బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర నుంచి అసెంట్ రావాలి, దానికి సమయం పడుతుందేమో, ఇంత లోపలనే హైకోర్టు మరి సెప్టెంబర్ 30వ తారీఖు లోపల ఎన్నికలు పెట్టాలని చెప్పింది. కాబట్టి సులభమైన షార్ట్కట్ మార్గమైనటువంటి ఆర్డినెన్స్ ప్రభుత్వం తేవాలని డిమాండ్ చేసినటువంటి ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి. ఆ ఆర్డినెన్స్ డిమాండ్ సాధించుకోవడం కోసం మేము రైల్ రోకో కూడా నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. మరి మా ఒత్తిడి ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిందని చెప్పి మేము చాలా బలంగా నమ్ముతూ ఉన్నాం. మరి జనరల్గా నేను ఒక ఎంపీగా కూడా పనిచేసి ఉన్నా, కొంత రాజ్యాంగం పట్ల రూల్స్ ప్రొసీజర్స్ పట్ల పట్టున్నటువంటి వ్యక్తిగా ఆర్డినెన్స్ అనేది ఇచ్చేదే ఎమర్జెన్సీలో చేయడం కోసం. ఇవాళ ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ కూడా భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా, కేంద్ర ప్రభుత్వం ప్రతినిధిగా ఉన్నటువంటి గవర్నర్ గారు లీగల్ ఒపీనియన్ పేరుతోని తాత్సరం చేయడం అంటే కేవలం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని చెప్పి నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. హౌస్ ప్రొరోగ్ చేసి ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత ఆర్డినెన్స్ పాస్ కాకపోవడం అంటే రాజ్యాంగ సంక్షోభమే అనేటటువంటి విషయాన్ని కూడా మనందరం గమనించాలి. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ వెనుకడుగు వేయకుండా రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడిచేటటువంటి విధంగా మరి ఆర్డినెన్స్ను పాస్ చేయకుండా బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తుందని చెప్పి నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. అందుకనే బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా లోకల్ బాడీ ఎన్నికలు జరగనివ్వమని కూడా మేము చెప్తా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టులో కొట్లాడాలి, 42% రిజర్వేషన్ ఇవ్వకుండా సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పెట్టలేమని వాళ్ళు కొట్లాడాలి. ఇంకొకటి, బీజేపీ కాంగ్రెస్ ములాఖాత్ అయి లేకపోతే ఖచ్చితంగా ఆర్డినెన్స్ ఆపినందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి రేవంత్ రెడ్డి గారు. కానీ ఇంతవరకు ఆ పని చేస్తలేరు. సిమిలర్ సిచ్యువేషన్ తమిళనాడులో వచ్చినప్పుడు స్టాలిన్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళిండ్రు, అక్కడ వారికి పాజిటివ్ తీర్పు వచ్చింది. రాష్ట్రపతి గారి దగ్గరికి మన బీసీ బిల్లు పోయి కూడా 4 నెలలు కావస్తూ ఉంది. మరి సిమిలర్ సిచ్యువేషన్ తమిళనాడులో వచ్చినప్పుడు రాష్ట్రపతి గారు బిల్లు ఆపి పెట్టినప్పుడు సుప్రీంకోర్టుకు స్టాలిన్ గారు వెళ్ళడం జరిగింది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోతలేరు? ఎందుకు తెలంగాణ హక్కులు కాపాడతలేరు? ఈ అంశాలన్నీ పరిశీలన చేసిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ కలిపి బీసీల హక్కుల్ని కాలరాస్తున్నారని నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొక విషయం మీ అందరికీ తెలుసు, నిన్న బీజేపీ వాళ్ళు ధర్నా పెట్టిరు ఇందిరా పార్క్ కాడ. వాళ్ళు ఏమంటారు? ముస్లింలకు ఇస్తున్నారు కాబట్టి మేము సపోర్ట్ చేయమంటారు. అసలు ముస్లింలకు ఇస్తున్న విషయం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలే ఇక్కడ. సో నా ప్రశ్న ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు క్లియర్గా చెప్తలేదు? 42%లో సబ్ క్లాసిఫికేషన్ ఏంటిదన్నది ఎందుకు క్లియర్గా చెప్తలేరు అన్నది నా ప్రశ్న. మనం ఎప్పుడైనా మాట్లాడతాం కదా, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అనేటటువంటిది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక సూత్రం అని మాట్లాడతాం. మరి ఆ ప్రాథమిక సూత్రాన్ని వాళ్ళు ఎందుకు తూట్లు పొడుస్తున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం? నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడన్న గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, 42%లో మీరు ఎవరెవరికి రిజర్వేషన్ ఇస్తున్నారో స్పష్టత ఇవ్వండి. ఇచ్చి మీరు బీజేపీని బ్లేమ్ చేయండి. ఇటేమో మీరు స్పష్టత ఇవ్వరు, వాళ్ళేమో మీరు చెప్పకుండా ముస్లింలకు ఉన్నది కాబట్టి ఇయ్యమంటారు. అంటే నేను కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తాను, మీరు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు అనేటటువంటిది ఇలా తెలంగాణ బీసీ బిడ్డలకు అర్థమవుతున్నది. కాబట్టే ఈ అన్ని అంశాలు క్లారిటీగా రావాలి, 2 జాతీయ పార్టీల మీద ఒత్తిడి తేవాలని చెప్పి గాంధీ గారు మనకు నేర్పించినటువంటి మార్గాన్ని మేము ఎన్నుకున్నాం. సత్యాగ్రహం చేయదలుచుకున్నాం. అన్నం తినము, నీళ్లు తాగం, 72 గంటలు నాతో పాటు అనేక మంది బీసీ నాయకులు కూడా అందరం కలిసి మేము ఉపవాసం ఉంటాం. మన తెలంగాణలోకి ఉన్నటువంటిదే, మనం వేరే వాళ్ళని ఏమనం, మనది మనమే ఇబ్బంది పెట్టుకుంటాం. గాంధీ మార్గంలో మనని ఇబ్బంది పెట్టుకొని ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. 2 పార్టీల మీద కూడా ప్రజా ఉద్యమాలే, వారి ఒత్తిడే పనిచేస్తుందని నేను నమ్ముతున్నా. ఈ బీసీ కొట్లాట మొదలుపెట్టినప్పటి నుంచి నేను ఒకటే మాట చెప్పిన, త్రిముఖ వ్యూహంతో మాత్రమే బీసీ బిల్లు సాధ్యమవుతుంది. ఏంటి త్రిముఖ వ్యూహం? 1, రాష్ట్ర ప్రభుత్వం మీద నిరంతర పోరాటం, 2, కేంద్ర ప్రభుత్వం మీద నిరంతర పోరాటం,
3 ప్రజా ఉద్యమాల నిర్మాణం. ప్రజా ఉద్యమాల నిర్మాణానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడికి ఈ 72 గంటలు తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే తలపెట్టినటువంటి నిరాహార దీక్ష మంచి మార్గం అవుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. దాంట్లో ముఖ్యంగా మా డిజిటల్ మీడియా ప్రతినిధులందరికీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు చర్చలు పెడితే ప్రజల దగ్గరికి సులభంగా పోతుంది. ఏ పార్టీ ఏ వైఖరి తీసుకుంది, ఏ పార్టీ ఎవరిని మోసం చేస్తుందనే అంశం మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు, అందరూ కూడా క్లారిటీ ఉన్నవాళ్ళు ఇష్యూస్ పట్ల. చాలామంది మాస్టర్స్ పీజీలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మీకు ఐడియా ఉంటుంది. కాబట్టే మీరు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా స్పష్టంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, ఒక 2 సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రతి స్టెప్లో ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రెషర్ పెడుతూ ఇంతవరకు తీసుకొచ్చాం. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అంటే ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది. 99% పని అయిపోయింది. ఆర్డినెన్స్ ఏమో ఒక్క సంతకంతో గవర్నర్ దగ్గర క్లియర్ అవుతుంది, బిల్ ఏమో ఒక్క సంతకంతో రాష్ట్రపతి దగ్గర క్లియర్ అవుతుంది. కానీ ఆ ఒక్క సంతకం తేవడానికి చాలా తీవ్రమైన ప్రజా ఉద్యమం మాత్రం అవసరమవుతుంది. దాంట్లో ముఖ్యంగా మా డిజిటల్ మీడియా ప్రతినిధులందరూ కూడా భాగస్వామ్యం వహించాలని. సగంకెక్కువ జనాభాకు సంబంధించిన విషయం ఇది. 2 కోట్ల మంది తెలంగాణ బిడ్డలకు సంబంధించిన విషయం ఇది. కాబట్టే మనందరం కూడా యునైటెడ్గా ఉండి మీ సపోర్ట్తోని పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ మీ దగ్గరికి రావడం జరిగింది. మిమ్మల్ని అప్పీల్ చేస్తూ ఉన్నాను. ప్రతి అంశం కూడా మీరు క్లారిటీగా చెప్తారు, కొన్నిసార్లు అయితే డెమాన్స్ట్రేట్ చేసి కూడా చూపిస్తారు మీరు. కాబట్టి అదే క్లారిటీతోని ఈ అంశంలో కూడా సపోర్ట్ ఇవ్వాలని మీ అందరిని కూడా కోరుతున్నాను. ఇది నా అప్పీలు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు, ఫ్లోర్ ఈజ్ ఓపెన్. అక్కడ మైకులు ఉన్నాయి, మీరు ఎవరు చేయలేపితే వాళ్ళ దగ్గరికి మైక్ వస్తుంది. బీసీ ఉద్యమం అనేది ఒక సామాజిక ఉద్యమం, అదేది పొలిటికల్ ఉద్యమం కాదు. మన దేశ చరిత్రను మీరు చూసుకున్నట్టయితే వేల సంవత్సరాలు ఇబ్బంది పడ్డటువంటి అనేక జనాభా మన దేశంలో ఉన్నది. ఎస్సీలకు రాజ్యాంగంలో స్వతంత్రం వచ్చినప్పుడే రక్షణ కల్పించుకోగలిగినాం, ఎస్టీలకు రాజ్యాంగంలో స్వతంత్రం వచ్చినప్పుడే రక్షణ కల్పించుకోగలిగినాం. కానీ బీసీలకు మహిళలకు మాత్రం మనం రక్షణ కల్పించుకోలేకపోయినాం. అందుకనే బీసీల కోసమైనా మహిళా హక్కుల కోసమైనా మన రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినాక ఇప్పటిదాకా కూడా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే బీసీ అనేటటువంటిది ఒక కులం కాదు. రాజ్యాంగంలో కూడా ఏం చెప్తారంటే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు. బ్యాక్వర్డ్ కాస్ట్ అంటేనేమో రిజర్వేషన్ ఎప్పుడో వస్తుండే, బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు. కాబట్టి ఆ బ్యాక్వర్డ్ క్లాస్లో మన అందరం ఉన్నాం, అంటే ముఖ్యంగా మా మహిళలు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ఇంతవరకు ఒక నిర్దిష్టంగా ఏది సాధించుకోలేకపోయినాం. ఆనాడు కొట్లాడి మండల్ కమిషన్ సాధించుకున్నప్పుడు 27% ఓన్లీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వచ్చినాయి మనకు. కానీ అన్ఫార్చునేట్లీ అవి కూడా ఫుల్లీ ఇంప్లిమెంట్ కావడం లేదు. సో బీసీ అనేది ఒక సామాజిక పరమైన అంశం. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ కాస్ట్, బట్ ఇట్ ఈస్ అబౌట్ చేంజ్ ఇన్ ద సొసైటీ. సగంకెక్కువ ఉన్నటువంటి జనాభాకు హక్కులు ఇవ్వడం ద్వారా ఓవరాల్గా మన సమాజం ముందుకెళ్తుందని బలంగా నమ్మి ఈ మూమెంట్ టేకప్ చేసినాను నేను. మరి నాకేం సంబంధం అని అడిగేవాళ్ళు, రాహుల్ గాంధీ కూడా బీసీ కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి కూడా బీసీ కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నన్ను ప్రశ్నించాలి.